నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్నన్ని రోజులు నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణం విషయమే. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇక అలా శనివారం అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆమె కొడుకు ఆనంద్ ఇమ్మీడియట్ గా తనని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్పించగా అప్పటికే పరిస్థితి విషమించి ఆశా భోస్లే ఐసీయూలో తన 92వ ఏటకి తుది శ్వాసని విడిచినట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే చెప్పడంతో ఈ వార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక అలా ఆశా భోస్లే మరణ వార్తతో పాటు ఆమెకి సంబంధించిన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా ఈ ఏడాది మార్చి నెలలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వివాహం వేడుకల్లో ఆశా భోస్లే తెల్లటి చీరతో ఎంతో హుందాగా చిరునవ్వుతో కనిపించగా అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆశా భోస్లే ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్తారని ఊహించలేదని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇదిలా ఉంటే ఆశా భోస్లే అక్క లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ నీడలో ఆశా భోస్లే ఉన్నప్పటికీ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని సక్సెస్ఫుల్ గా ఎదిగింది. ఇక అలా 9 ఏళ్ల వయసులోనే కెరియర్ ని ప్రారంభించిన ఈమె అన్ని రకాల సాంగ్స్ ని పాడి వర్స్టైల్ సింగర్ గా పేరు తెచ్చుకునింది. అయితే ఆశా భోస్లే మరణంతో ఆమె అక్క లతా మంగేష్కర్ కి సంబంధించిన కొన్ని యాదృచ్ఛిక విషయాలు బయటికి వస్తున్నాయి. అలా వీరిద్దరికి వయసులో సుమారు 4 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ లతా మంగేష్కర్ 92 ఏళ్లకి మరణించగా ఇప్పుడు ఆశా భోస్లే కూడా 92 ఏళ్లకి మరణించడంతో సంగీత ప్రేమికుల్ని ఈ విషయం కలిచివేస్తుంది. అసలు ఆశా భోస్లే ఎందుకు 15 ఏళ్లకే పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? తన రెండో భర్త అకస్మాత్తుగా ఎందుకు మరణించారు? ఆశా భోస్లే కూతురు ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? కొడుకు మరణంతోనే ఆశా భోస్లే మానసికంగా కృంగిపోయిందా? ఈమెను ప్రేమించి మోసం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆశా మంగేష్కర్ అలియాస్ ఆశా భోస్లే. ఈమె 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒక నిరుపేద మరాఠీ కుటుంబంలో జన్మించింది. తండ్రి దీనానాథ్ మంగేష్కర్, తల్లి స్రవంతి. ఈమెకి లతా మంగేష్కర్ అనే అక్క, ఉషా, మీనా అనే చెల్లెళ్ళు, హృదయ్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి నాటకాల్లో నటిస్తూ సంగీత కచేరీలు ఇస్తున్న క్రమంలో అక్కడే నాటకాల్లో నటిస్తున్న గుజరాత్ కి చెందిన స్రవంతితో ప్రేమలో పడి వీరిద్దరూ పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించగా మొదట్లో అన్ని బాగానే సాగిన రోజులు గడిచే కొద్దీ నాటకాల్లో ఛాన్సులు రాక, సంగీత కచేరీలో డబ్బులు ఇవ్వక కుటుంబం గడపడం కష్టంగా మారి ఒక పూట తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. అయినా కూడా దీనానాథి గారు తన కూతుర్లకి కొడుక్కి సంగీతం నేర్పిస్తూ తను సాధించలేనిది తన పిల్లల ద్వారా సాధించాలనుకున్నాడు. ఇదిలా ఉంటే దీనానాథి గారికి ఒక స్టేజ్ లో హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆశా భోస్లే 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. దీంతో తల్లి చేసేదేమీ లేక తనకి తెలిసిన వారి ద్వారా తన పెద్ద కూతురు లతా మంగేష్కర్ ని సినిమాల్లోకి తీసుకొస్తే కుటుంబ సమస్యలు తీరుతాయని సినిమాల్లో ఉన్న సమస్యల్ని పట్టించుకోకుండా ట్రై చేయగా లతా మంగేష్కర్ పెహలా మంగల్ గౌర్ అనే మరాఠీ మూవీలో హీరోయిన్ చెల్లెలు పాత్ర చేయడంతో పాటు ఆ మూవీలో 2 పాటలు పాడే అవకాశం వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి తన వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో లతా మంగేష్కర్ కి సింగర్ గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా లతా మంగేష్కర్ తన 13వ ఏటకి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ తన కుటుంబాన్ని పోషించేది. అలా కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవ్వడంతో తన పెళ్లి గురించి గాని, తనని ప్రేమించిన వ్యక్తి గురించి గాని పట్టించుకోకపోవడం, అలా తను మరణించే వరకు పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గా ఉండిపోవడం గమనార్హం. ఇక అలా ఎప్పుడైతే లతా మంగేష్కర్ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవడం మొదలెట్టిందో తల్లి ఆశా భోస్లేని కూడా సింగర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించి ముజామిల్ అనే మూవీలో 9 ఏళ్ల ఆశా భోస్లేతో ఒక పాట పాడించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అలా వీరిద్దరి కూతుర్లు సినిమాల్లో బిజీగా ఉండడంతో తన తల్లి వారి బాధ్యతల్ని గణపతిరావు భోస్లే అనే తమ బంధువుల వ్యక్తిని మేనేజర్ గా ఫిక్స్ చేసి వారికి సంబంధించిన పనుల్ని అతనే చూసుకోవాలని నియమించింది. అలా కొన్నాళ్ళు అన్ని బాగానే సాగిన 14 ఏళ్లున్న ఆశా భోస్లే
గణపతిరావు తనపై చూపించే కేర్ మరియు ఎఫెక్షన్ కి ఫిదా అయి తనతో ప్రేమలో పడి అతనికి అప్పటికే పెళ్ళై ఒక బిడ్డున్నా పట్టించుకోకుండా అతనితో సంబంధం పెట్టుకొని క్లోజ్ గా ఉండేది. ఇక ఒక స్టేజ్ లో వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి ఆశా భోస్లే తల్లికి తెలిసి అతన్ని జాబ్ లో నుండి తీసేయగా తనని వదిలుండలేని ఆశా భోస్లే తన 15 ఏళ్లకే గణపతిరావుతో పారిపోయి పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. తల్లి ఆమెతో మాట్లాడడం మానేసింది. అయినా ఆశా భోస్లే ఇదంతా పట్టించుకోకుండా భర్త సహాయంతో సాంగ్స్ పాడుతూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హేమంత్ అనే అబ్బాయి, వర్ష అనే అమ్మాయి జన్మించింది. అలా మూడోసారి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే గణపతిరావు తన మొదటి భార్యతో క్లోజ్ గా ఉంటూ మరోవైపు ఆశా భోస్లే కష్టపడి సంపాదించిన డబ్బుని వారికి ఇస్తూ ఆమెతో కూడా 3 పిల్లల్ని కన్నాడని తెలిసి ఆశా భోస్లే తట్టుకోలేక భర్తతో ఇదే విషయంపై తరచూ గొడవలు పడడం మొదలెట్టింది. దీంతో అతను ఆశా భోస్లేని కొట్టి తిట్టి టార్చర్ పెట్టడంతో దాన్ని తట్టుకోలేక ఆశా భోస్లే భర్తకి విడాకులిచ్చేసి తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికెళ్లగా అక్కడ లతా మంగేష్కర్ తన ముఖాన్ని కూడా చూడడం ఇష్టం లేక తనని ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు మా దృష్టిలో ఎప్పుడో చనిపోయావు అని ఖరాఖండిగా చెప్పడంతో ఆశా భోస్లే చేసేదేమీ లేక ముంబైలో ఒక అద్దిల్లుని తీసుకొని తన 3 బిడ్డల్ని పోషిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే తను సినిమాల్లో ఎదగాలంటే మ్యూజిక్ డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ సపోర్ట్ కావాల్సి ఉండడంతో అప్పట్లో ఫేమస్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఓపీ నాయర్ అనే అతనితో ఆశా భోస్లేకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఓపీ నాయర్ సపోర్ట్ తో ఆశా భోస్లే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడుతూ స్టార్ సింగర్ గా ఎదిగింది. అంతేకాకుండా ఆశా భోస్లే ఓపీ నాయర్ దగ్గర మాట తీసుకుంటూ తన అక్క లతా మంగేష్కర్ కి ఎప్పటికీ నీ మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక్క పాట కూడా పాడించకూడదని ప్రామిస్ చేయించుకోగా అతను ఆశా భోస్లే మీదున్న ప్రేమతో లతా మంగేష్కర్ తో ఒక్క సాంగ్ కూడా పాడించకపోవడం గమనార్హం. ఇక వీరి రిలేషన్ ని చూసి ఇండస్ట్రీలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనుకున్నారు. కానీ ఓపీ నాయర్ కి అప్పటికే పెళ్ళై 3 కూతుర్లు ఒక అబ్బాయి ఉండగా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించడం మరియు ఆశా భోస్లే ఇంటికి వెళ్లి ఆమెను కొట్టి తిట్టి అవమానించడం వేరే దారి లేక వీరిద్దరూ తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఓపీ నాయర్ అవకాశం ఇవ్వకుండా తన చెల్లె అడ్డుకుందని, చివరికి తనకి పని లేకుండా చేసిందని విమర్శించగా అప్పట్లో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. అయినా వెనకడుగు వేయని ఆశా భోస్లే వరుసగా మూవీస్ లో పాడుతున్న సమయంలో ఆర్డి బర్మన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ తో తనకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి అతని మూవీస్ లో డిఫరెంట్ గా సాంగ్స్ ని పాడడం ద్వారా ఈమె వర్స్టైల్ సింగర్ గా పేరు తెచ్చుకునింది. ఇక ఈ సమయంలోనే ఆశా భోస్లే తనకన్నా 6 ఏళ్లు చిన్నవాడైన ఆర్డి బర్మన్ తో క్లోజ్ గా ఉంటూ వీరిద్దరూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అలా వీరి రిలేషన్ గురించి మీడియాలో హల్చలవ్వగా అప్పటికే పెళ్లై పిల్లలున్న ఆర్డి బర్మన్ భార్య రీటా పటేల్ తనకి విడాకులు ఇచ్చేసి తన పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా అదంతా పట్టించుకొని ఆర్డి బర్మన్ 1980లో ఆశా భోస్లే 47వ ఏటకి పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత కొన్నాళ్లు అన్ని బాగానే సాగిన ఒక స్టేజ్ లో బప్పీ లహరి, అను మాలిక్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు రావడంతో ఆర్డి బర్మన్ కి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మానసికంగా కృంగిపోయిన ఆర్డి బర్మన్ మద్యానికి బానిసవ్వడం, అలా ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చి డబ్బులు లేక ఆశా భోస్లేని డబ్బు కోసం వేధించడం మొదలెట్టాడు. ఈ కాల మద్యం వల్ల వీరిద్దరి మధ్య రోజు రోజుకి గొడవలు ఎక్కువవడంతో ఈ గొడవలతో విసుగు చెందిన ఆశా భోస్లే అప్పటికే తను ఆర్థికంగా బలపడి ఉండడంతో వేరే ఇల్లుని కొనుక్కొని తన పిల్లలతో సపరేట్ గా ఉంటూ వచ్చింది. ఈ కాల ఒక స్టేజ్ లో ఆర్డి బర్మన్ కి మద్యం ఎక్కువై కిడ్నీ ఫెయిల్ అయి తన 54వ ఏటకి మరణించాడు. ఇదిలా ఉంటే అప్పటికే ఆశా భోస్లేకి వయసు అవ్వడం అలా తన దృష్టిని పిల్లల వైపు మళ్లించింది. ఇక అలా తన పెద్ద కొడుకు హేమంత్ కుమార్ పైలట్ అయినప్పటికీ మ్యూజిక్ మీదున్న ఇంట్రెస్ట్ కారణంగా ఆ జాబ్ ని వదిలేసి మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేస్తూ 20 మూవీస్ కి పనిచేసిన అనుకున్నంత నేమ్ గానీ ఫేమ్ గానీ రాకపోగా అదే టైంలో తనకి క్యాన్సర్ వచ్చి అది ఫైనల్ స్టేజ్ కి వెళ్లి మరణించడంతో ఆశా భోస్లే మానసికంగా కృంగిపోయింది. ఇక ఈమె కూతురు జర్నలిజం కోర్స్ చదివేటప్పుడు తన క్లాస్మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరిద్దరికి కూతురు పుట్టాక అండర్స్టాండింగ్ లేక తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో వర్ష తన తల్లి దగ్గరే ఉంటూ జర్నలిస్ట్ గా పనిచేయడం మొదలెట్టింది. అయితే ఈ సమయంలోనే ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ అయిన గౌతమ్ తో వర్షకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా కొన్నాళ్ళకి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడే అప్పటికే పెళ్లై పిల్లలున్న గౌతమ్ ఉన్నట్టుండి బలవన్మరణం చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో అతని మరణంతో కృంగిపోయిన వర్ష డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అతన్ని వదిలి ఉండలేక
ఒక స్టేజ్ లో తను కూడా బలవన్మరణం చేసుకొని ఈ భూమి మీద లేకుండా పోవడంతో ఆశా భోస్లే తన కూతురు కొడుకు మరణంతో మరింత కృంగిపోయి అనారోగ్య పాలైంది. దీంతో ఈమె మూడో కొడుకుని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాకుండా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోనే బిజీ చేసింది. ఇక అలా ఎప్పుడైతే పిల్లల్ని కోల్పోయిందో అప్పుడే లతా మంగేష్కర్ తన చెల్లెలైన ఆశా భోస్లేతో మాట్లాడడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే ఆశా భోస్లే తన 9 ఏళ్లకి స్టార్ట్ చేసిన సింగింగ్ కెరియర్ ని కంటిన్యూ చేస్తూ బాలకృష్ణ నటించిన అశ్వమేధం మూవీతో తెలుగులోకి కూడా అరంగేట్రం చేసి ఆ తర్వాత వెంకటేష్, సౌందర్య నటించిన పవిత్ర బంధం, ఆర్జీవీ డైరెక్షన్ లో రంగీలా అనే మూవీలో టైటిల్ సాంగ్ తో తన 62వ ఏటకి సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. అలా తనకి 80 ఏళ్లు వచ్చేసరికి 12,000 పాటలకి పైగా పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని కూడా సృష్టించింది. అలా తన సింగింగ్ కి గాను 9 ఫిలింఫేర్ అవార్డ్స్, 17 మహారాష్ట్ర స్టేట్ అవార్డ్స్, 3 డాక్టర్ రేట్స్, 2 నేషనల్ అవార్డ్స్, కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ని కూడా అందుకునింది. ఇక అలా 80 ఏళ్ల తర్వాత సింగింగ్ కి బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగానే ఉన్న ఆశా భోస్లే శనివారం రాత్రి తన 92వ ఏటకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగ్గా తన కొడుకు ఆనంద్ హాస్పిటల్లో చేర్పించడం, అలా అప్పటికే తన పరిస్థితి విషమించి ఆశా భోస్లే మరణించడంతో ఈమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఏదేమైనా ఆ దేవుడు ఆశా భోస్లే గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్ జ్ఞాపకాలు తీరాన్ని తాకే అలల్లాంటివి. వాటి తాకిడి కొద్దిసేపే అయినా అలజడి తగ్గడానికి జీవితం సరిపోదు. ఇది ఫోక్స్ సింగర్ ఆశా భోస్లే గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్